మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు కర్కాటకంలోకి మారున్నారు 6వ తారీఖు నుంచి. సో గత వారమే కుజుడు కూడా మిథున రాశిలో కూర్చున్నారు. సో ఇక ప్లానటరీ పొజిషన్ చూస్తే శని వక్రస్థితిలో మీన రాశిలో ఉన్నారు, కుజుడు మిథునంలో, కర్కాటకంలో రవి, గురు, బుధ, అలాగే కేతు సింహరాశిలో, శుక్రుడు నీచరాశి అని కన్యారాశిలో సంచారంలోకి వచ్చారు ఆగస్టు 1 నుంచి. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఆధారంగా, అలాగే మేజర్గా మాసగ్రహాలు, అలాగే చంద్రుని యొక్క గమనం ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, కన్యా మీదుగా ఉంది. సో ఇక్కడ చంద్రుని యొక్క గమనం ఆధారంగా కూడా మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి ద్వితీయంలో ఉన్న శుక్రుడు ఈ రాశి వాళ్ళకి అనుకూలిస్తున్నారు. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. కాబట్టి ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు చంద్రబలం అయితే అనుకూలంగా ఉంది. సో ఈ వారం ప్రారంభం సింహరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజ్లో మనకి ఫేవర్ కలిగించేవాడు కుజుడు. అద్భుతమైన గ్రహం, సింహరాశి వారికి మంచి యోగకారకుడు. అలాంటి యోగకారక గ్రహం ఈ రాశి వాళ్ళకి సంబంధించి చక్కగా ఒక లాభస్థానంలో సంచరించడం చాలా వరకు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్, అంటే అదృష్టం లేని అవకాశాలు, అదృష్టం లేని సమయాల్లో కూడా సో ఈ కుజుడి యొక్క సంచారం కొద్దో గొప్ప అతను ఎంతవరకు బెటర్ చేయగలడో, ఎంతవరకు ఉన్న దానిలో ప్రాఫిట్ తేగలడో, ఎంతవరకు మీ హెల్త్ని సాఫ్ చేయగలడో, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచగలడో, విల్ పవర్ అంతవరకు ఆయన కృషి చేస్తాడు. సో ఈ విధంగా ఆది సోమవారాలు స్టార్టింగ్ మాత్రం కుజుడి యొక్క సంచారం చాలా బాగా యోగిస్తూ ఉంది. మంగళ బుధవారాలు చూస్తే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఐసోలేటెడ్గా ఉండాల్సిన ఆవశ్యకత ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, సంతాన పరంగా రీత్యా కావచ్చు, కుటుంబ పరంగా అనేకమైన ఖర్చులు ఒక 2-3 వేస్లో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఫైనాన్షియల్గా వచ్చే డబ్బులు, పోయే డబ్బులు, ఖర్చు అయ్యే డబ్బులు, సంపాదించే డబ్బులు ఇట్లన్నింటినీ మేనేజ్ చేసుకోవటం ఇక్కడ ఈ వారం ఆగస్టు 2వ వారంలో చాలా మెయిన్ టాస్క్గా చెప్పబడుతూ ఉంది. ఏ స్థానాలు అన్ని గ్రహాలు రుణరోగ శత్రుస్థానం చూస్తాయి కాబట్టి కొన్ని కాన్ఫ్లిక్ట్స్, అలాగే కొన్ని మెడికల్ ఎక్స్పెన్సెస్ లాంటివి కొన్ని ఉండే ఆస్కారాలు, అంటే నిద్ర తక్కువగా ఉంటాం, మోర్ వర్క్ పెరగటం లాంటివి గమనించవచ్చు. గురు శుక్రవారాల్లో చూస్తే రాశిలోనే చంద్రుడి యొక్క సంచారం సమ్ డిసాటిస్ఫాక్షన్ లేకపోతే మీ యొక్క అపీరెన్స్ మీద, మీ యొక్క హెల్త్ మీద కానీ, మీ యొక్క అపీరెన్స్ మీద కానీ మీకు ఏదో ఒక తెలియని నలత, సమ్ కొంచెం ఏదో నీరసంగా ఉంది అన్నట్టు సమ్ సిచ్యువేషన్స్ లాంటివి కనిపిస్తూ ఉంది. సో కాబట్టి మైండ్ని చురుగ్గా ఉంచుకోవడానికి, శరీరాన్ని సౌష్ఠవంగా ఉంచుకోవడానికి కొంచెం మీరు చురుగ్గా ఉండడానికి ట్రై చేయాలి. వారాంతానికి చూస్తే కనుక ఇక శుక్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో జరుగుతూ ఉంది. సో అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. శుక్రుడు జనరల్గా ద్వితీయ స్థానంలో లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి, ఆర్థికపరమైన విషయాలకి బాగా యోగిస్తారు. లాభంలో ఉన్న కుజుడు, ద్వితీయంలో ఉన్న శుక్రుడు ఆర్థికంగా ఇబ్బంది రాకుండా అయితే చూసుకుంటున్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినట్టుదే కనుక ఏదైతే రవి యొక్క సంచారం రాశ్యాధిపతి వ్యయంలో ఉండటం, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు, దూర ప్రదేశాలకు వెళ్ళాల్సి వచ్చే ఆస్కారాలు, అది వెళ్తే ఎంత అలసటగా ఉంటుందో అంత అలసటగా ఉండే ఆస్కారాలు, ఆరోగ్యానికి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి కేజింపావు కందులు, రెడ్ క్లాత్ ఆదివారం శివాలయంలో అభిషేకం చేసి దానం ఇవ్వడం చాలా మంచిది. దత్తాత్రేయుడి ఆరాధన, దేవానాంచ ఋషినాంచ, గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, ఈ 3 ఆచరిస్తే సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తున్న వేళ, సప్తమ రాహు నడుస్తున్న వేళ, ఇన్ని గ్రహాలు 1000 స్థానాలు ఉన్న వేళ
మీరు చాలా వరకు కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్తో మీరు ముందడుగులు వేసే ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.